హాయ్ వివర్స్, మనం వచ్చేసి కలంకారీ అనేటువంటి పాఠాన్ని చూస్తున్నాము. 10వ తరగతి మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. సంప్రదాయ హస్తకళల భవ్య ప్రదర్శన కలంకారీ ప్రత్యేకత అనమాట. వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. కాటన్లో వచ్చేసి రంగులు అద్దుతారనమాట. సో ఈ యొక్క ఏ విధంగా తయారవుతుంది అనేటువంటి దాని గురించి మనము తెలుసుకోబోతున్నాము ఈ యొక్క కలంకారీ అనేటువంటి పాఠంలో. 10వ తరగతిలోని ఉపాధ్యాయుడు ప్రవేశించగానే విద్యార్థులందరూ ఉత్సాహంగా అభివాదం చేశారు. తర్వాత విద్యార్థులు, టీచర్ మీరు చిత్రకళా ప్రదర్శన కోసము వివిధ రకాల చిత్రాలున్న వస్తువులను తెమ్మన్నారు కదా, మేమంతా తీసుకొచ్చాము అని చెప్పేసి పిల్లలు వచ్చేసి తీసుకొని వచ్చారనమాట. ఉపాధ్యాయుని చాలా సంతోషం, మీకు చిత్రకళను ప్రదర్శనాంశముగా ఇచ్చారు కనుక మీరంతా తీసుకొచ్చినటువంటి వాటిని మీకు కేటాయించిన విభాగము స్టాల్స్లో ప్రదర్శించాలి, వాటి గురించి వివరించాలి అని చెప్పారనమాట. సో వాళ్ళు తెచ్చినటువంటి వస్తువుల గురించి వచ్చే వాళ్ళకి వివరించాలన్నమాట. విద్యార్థులు, మరి వాటి గురించి ఎవరు చెప్తారు, మాకు వాటి గురించి తెలియవే అనేసరికి ఉపాధ్యాయుని, నేను మీ అందరికీ సహాయం చేస్తానులే. విద్యార్థులందరూ ప్రదర్శన వస్తువుల్ని ఉపాధ్యాయునికి చూపెడతారు. అందులోని ఒక దాని విప్పుతూ, రియా నీవు తెచ్చిన ఈ పరదా చాలా బాగుంది, ఇది కలంకారీ శైలిలో చిత్రించినది. కలంకారీ అంటే ఏమి టీచర్ అని ఆ అమ్మాయి అడిగిందనమాట. కలంకారీ అంటే ఉపాధ్యాయురాలు చెబుతాను, మీరు ఆ అంశాలన్నిటిని ప్రదర్శన కొరకు నమోదు చేసుకోండి, వాటిని రాసి పెట్టుకోండి అని చెప్తూ ఉన్నారు. కలంకారీ అనగా వెదురుతో చేసినటువంటి కలంతో ప్రకృతి సిద్ధమైనటువంటి రంగులను ఉపయోగించి వస్త్రాలపై బొమ్మలు చిత్రించేటువంటి ఒక కళ అన్నమాట. చిత్రకళల్లో కలంకారీ శైలి చాలా ప్రాచీనమైనటువంటి కళ. కలము కారీ పదంలోని కారీ అనగా హిందీ, ఉర్దూ భాషల్లో పని అని అర్థం అనమాట. సరే, మహేష్ అనే పిల్లవాడు, ఈ కళ ఎక్కడెక్కడ ఉన్నది టీచర్ అనేసరికి ఉపాధ్యాయుడు, దేశ విదేశాల్లోనూ వస్త్రాలపై చిత్రించే ఈ రకమైనటువంటి కళ ఉంది. కరీం టీచర్, కలంకారీ కళ ఎక్కడ పుట్టింది? మనకు ఉపాధ్యాయురాలు అన్నారు, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పుట్టిందనమాట ఈ యొక్క కలంకారీ అనమాట. ఈ కలంకారీ చిత్రాలను ఎలా తయారు చేస్తారు టీచర్? కలంకారీ చిత్రణకు ఓర్పు చాలా అవసరము. ఈ కళలో అంకిత భావము ప్రకటితమవుతుంది. సరే, ఏ విధంగా తయారు చేస్తారు అంటే, కలంకారీ కళాకారులు మొట్టమొదట బట్టను చిత్రించే క్యాన్వాసు తయారు చేసుకుంటారనమాట. క్యాన్వాసు తెల్లటి గుడ్డని తయారు చేసుకుంటారు. దళసరి ఉండే చేనేత బట్టను పారే నీటిలో బట్టకు ఉన్నటువంటి గంజి పిండిపోయేలా 4-5 సార్లు శుభ్రం చేస్తారు. దాన్ని శుభ్రం చేసిన తర్వాత ఈ ప్రక్రియలో సబ్బు కానీ మరెటువంటి రసాయనికాలు కానీ వాడరు, ఒట్టి నీళ్లతోనే శుభ్రం చేస్తారనమాట. ఈ ప్రక్రియలో సబ్బు కానీ మరెటువంటి రసాయనికాలు కానీ వాడరు. తర్వాత ఆ బట్టలను గేదె పాలు, కరక్కాయల రసము మిగిలిన మిశ్రమంలో ముంచి ఎండలో ఆరబెడతారనమాట తెల్లటి గుడ్డని. ఈ విధంగా ఆరబెట్టిన తరువాతే బట్ట కలంకారీ చిత్రణకు సిద్ధమైనట్టే. చింత బొగ్గు కణికెలతో ఈ బట్ట మీద తమ హస్త నైపుణ్యంతో భావానికి తగినట్లుగా చిత్రాలను చిత్రిస్తారు. వాళ్ళు బొగ్గుతో వచ్చేసి రకరకాల చిత్రాలని చిత్రీకరిస్తారనమాట. ఈ చిత్రాలను అన్నబేది ద్రావణంతో తుడుస్తారనమాట. తుడిచిన వెంటనే అప్పుడు అవి చెరగని నల్లరంగు చిత్రాలుగా తయారవుతాయన్నమాట. అంటే నల్ల రంగుని ఉండేటువంటి బొమ్మలుగా తయారైపోతాయన్నమాట. తర్వాత ఈ విధంగా బట్టను ఉతికి చిత్రాలు గీసి రంగులు అనేటువంటిది వేసి ఎండబెట్టి కలంకారీ చిత్రణ పూర్తి చేస్తారు. శ్యామల, ఈ చిత్రాలకు రంగులు ఎలా వేస్తారు టీచర్ అనేసరికి ఉపాధ్యాయుని, కలంకారీ చిత్రకారులు హస్తకళా నైపుణ్యాన్ని కౌశలాన్ని చూడడము కనుల విందుగా ఉంటుంది. కళాకారులు కావలసిన రంగులో ముంచినటువంటి చిన్న గుడ్డను లేదా దూదిని కలంకారీ కలములో పెట్టి వ్రేలితో నొక్కుతారనమాట. ఈ విధంగా కావలసినంత ద్రవాన్ని కలం గుండా ప్రవేశింపజేస్తూ రేఖా చిత్రాల మీద వర్ణం గీస్తారు, అంటే బొమ్మని గీస్తారనమాట. గీసిన తర్వాత రంగు ద్రవాన్ని కలం గుండా ప్రవహింపజేస్తూ రేఖాచిత్రాల మీద వర్ణం గీస్తారు. నిపుణుల చేతిలో చిత్రాలు చైతన్యవంతంగా తయారవుతాయి. వాటికి సంబంధించి చక్కగా తయారు చేసేటువంటి వాళ్ళు ఇంకా దాన్ని మెరుగుపరుస్తారనమాట. నాజూకైన వర్ణాల వాడకం వలన ఈ చిత్రాలు కంటికి ఇంపుగా చల్లగా ఉంటాయన్నమాట. ఇందులో ఏ రకమైనటువంటి చిత్రాలు ఉంటాయి అంటే, కలంకారీ చిత్రణలో ముఖ్యంగా రామాయణము, మహాభారతము, శివపురాణాల్లోని పాత్రలు కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా. దుప్పట్లు, దిండుగా లీబులు,
మీద జంతు రూపాలు, వివిధ పుష్పాలతో కూడినటువంటి చిత్రాలను చిత్రీకరిస్తారు. కుట్టుపనిని పోలి ఉండేటువంటి జీవం ఉన్నటువంటి చెట్ల లాంటి ఆకృతులను కూడా చిత్రిస్తారు. చెట్ల మాదిరిగా ఉండేటువంటి ఆకృతులను కూడా ఈ విధంగా డిజైన్స్ అనేటువంటిది వేస్తారన్నమాట. వీటికి వాడే రంగులు ప్రకృతి సిద్ధమైనవి కాబట్టి శరీరానికి ఏ హాని కలిగించవు. ఈ రంగులను కూరగాయలు, చెట్ల బెరడుల మొదలగు వాటితో తయారు చేస్తారనమాట. చెట్ల కూరగాయలు రంగులను తీసుకుని వాడతారనమాట. కేవలము పరదాలు మొదలైనవే కాక గుమ్మటాలు, ఫైళ్లు, పెన్ స్టాండ్ వంటి అనేక వస్తువులను కూడా తయారు చేయడము వల్ల గిరాకీ పెరిగి కళాకారులు జీవనోపాధికి సహాయకారిగా ఉంది. అంటే వాళ్ళు కాస్త డిజైన్ అనేటువంటిది వేసి దాన్ని అభివృద్ధి చేయడం వలన వాళ్ళకి వచ్చేసి జీవనోపాధి, అంటే వాళ్ళకి అది చేస్తేనే వాళ్ళకి వచ్చేసి డబ్బు అనేటువంటిది లభిస్తుంది. డబ్బు ద్వారా వాళ్ళ కుటుంబాన్ని పోషించగలుగుతారు. కాబట్టి ఈ విధమైనటువంటివి మనము ప్రోత్సహించాలి అనేటువంటిది ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. ఒక విశిష్ట స్థానాన్ని పొందింది. మనమంతా ఇటువంటి కళాకారులను ప్రోత్సహిస్తూ చేయూతనిద్దాము. ఇక్కడ సంప్రదాయము అంటే పూర్వకాలం నుంచి పాటిస్తున్నటువంటి పద్ధతి. ప్రాచుర్యము అంటే ప్రసిద్ధిగాంచిన పేరు పొందిన పర్యాటకులు, సందర్శకులు, ప్రక్రియ, కార్య విధానము. వారి చిత్రకళ గురించి మనం తెలుసుకుందాము. ఈ పాఠాన్ని చదవడం కోసమే ఇది వచ్చేసి భారతీయ సాంస్కృతిక జీవన సమృద్ధి వెనుక గల ఆదివాసీ కళల యొక్క భూమిక పేర్కొనబడింది. ఆదివాసీ నుంచే వచ్చేసి ఈ యొక్క కళ అనేటువంటిది వస్తూనే ఉన్నదనమాట. నగర సాంస్కృతిక ప్రభావానికి దూరంగా స్వేచ్ఛ మరియు పారంపరిక సంప్రదాయాలతో ప్రకృతి సహజ వనరుల నుండి ఆవిష్కరించబడింది ఆదివాసీ కళ. ఈ ఆదివాసీ కళ ఎటువంటిదంటే ప్రజలైనటువంటి వర్లీలు లేదా వార్లీలు భారతీయ దేశవాళీ ప్రజలనమాట. వీరు ఎక్కువగా ఎక్కడుంటారంటే మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలైనటువంటి దాద్రా నగర్ హవేలీ, దమన్ మరియు దయ్యూలలో ఉన్నారనమాట. వీరు మాట్లాడేటువంటి భాషకు లిపి అనేటువంటిది లేదు. వర్లీ అనే పదము వర్లా అనేటువంటి పదం నుండి వచ్చిందనమాట. వర్లా అంటే పొలము లేదా భూమి యొక్క ఒక ముక్క అనే అర్థం అనమాట. వార్లీల జీవన విధానము మనిషికి ప్రకృతికి నడుమనున్నటువంటి సంబంధాన్ని చూపించడానికి ఒక చక్కని ఉదాహరణ. వీరు ప్రకృతిని తల్లిగా భావిస్తారు. అదే వారి సాంప్రదాయాలకు, ఆచారాలకు మూల స్తంభము. వార్లీ ప్రజలు ప్రకృతిని కాపాడేటువంటి జ్ఞానము కలిగి ఉన్నారు. వార్లీ చిత్రకళ సంస్కృతి, సాంప్రదాయాలు మరియు పరిసరాల్లోని ప్రకృతి సంపదను ఆధారంగా చేసుకుని ఏర్పడింది. వార్లీ చిత్రకళలో ప్రకృతి ఏ విధంగా అయితే ఉంటుందో అది ఆ విధంగా ఉంటుంది. ధార్మిక విధి, లగ్న విధి, దైనందిక ప్రజాజీవనము ప్రతిబింబిస్తూ ఉంటుంది. వార్లీలు పక్షులు, జంతువులు, నదీ నదాలు, కొండలు, వృక్షాలు, ఇంటి సామాగ్రి, నృత్యములు, పండుగలు, వ్యవసాయ పనులు మొదలైనటువంటి వార్లీ శైలిని చిత్రాలను గుడిసెల గోడలపైన చిత్రీకరిస్తారు. ఇది వచ్చేసి వార్లీ వచ్చేసి ఏ విధంగా వచ్చింది అంటే జానపదము చిత్రకళ ప్రాచీనమైనటువంటిది. వీరి చిత్రాలు రేఖాత్మకముగా వృత్తము, త్రిభుజము మరియు చతురస్రము వంటి మూల ఆకారాలు కలిగి ఉంటాయి. ఈ ఆకారాల ఎంపికకు వారి ప్రకృతి పరిశీలనే మూల కారణము. ప్రకృతిని ఎక్కువగా పరిశీలిస్తూ ఉంటారు. ఆ ప్రకృతి మూలంగా ఏ విధంగా గీయాలి అనేటువంటిది వీళ్ళు వచ్చేసి చతురస్రము, త్రిభుజ ఆకారముల్లో వీళ్ళు గీసుకుంటారనమాట. వృత్తములు సూర్యుని, చంద్రుని సూచిస్తున్నాయి. త్రిభుజాలు కొండలు, సూటిగా ఉండేటువంటి చెట్ల నుండి తీసుకోబడ్డాయి. చతురస్రము ఒక సాంప్రదాయ పవిత్ర స్థలమును సూచిస్తుంది. పెళ్లి సందర్భముల్లో గుడిసెలకు రంగు వేస్తూ అర్ధచతురస్రాన్ని గీరుస్తారనమాట. ధార్మిక దృష్ట్యా ఈ చిత్రానికి చాలా గౌరవం అనేటువంటిది ఇచ్చడివారు. చంద్రవంక, ఇంద్రధనుసులను చూసి కమాను మరియు అర్ధవృత్తాలను గీశారు. పక్షులు ఎగరడము, చేపలు ఈదడాన్ని పరిశీలించి సమాంతరము, నిలువు, అడ్డు రేఖల ఆకారాలను నేర్చుకున్నారు. దగ్గర గల 5 నక్షత్రాలను కలుపుతూ గీసినటువంటి ఊహారేఖతో ఒక మిథ్యారూపము ఏర్పడి వారికి పంచభుజాకృతి లభించింది. ఈ విధంగా వార్లీ ప్రజలకు అనేకమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆకారాలు, నిర్మాణాల ప్రేరణ ప్రకృతి సృష్టి నుండే లభించింది. కాబట్టి మనము అన్ని విషయాలు ప్రకృతి నుంచే మనము చాలా వరకు నేర్చుకోవచ్చు అనమాట. ప్రకృతిలో ఉపయోగించేటువంటి కూరగాయల యొక్క రంగులకు ఇప్పుడు బీట్రూట్ ఉంది, ఎర్రగా ఉంటుంది.
క్యారెట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. సో ఒక్కొక్క రంగు యొక్క కూరగాయల యొక్క రంగుల్లో మనం వచ్చేసి వాటిని రంగులుగా తీసుకొని ఆ యొక్క ఆకృతుల్ని చిత్రీకరించి వాటికి రంగులు అనేటువంటి వేయవచ్చు. వార్లీలు తమ సాంప్రదాయ చిత్రాలకు రంగులను అతి తక్కువగా వాడతారు. వీరి చిత్రకళలో తెల్ల రంగును అధికంగా ఉపయోగిస్తూ ఉంటారు. గోడకు తగిలించే చిత్రాలకు ఎర్ర కావిరాయితో ముందుగా చిత్రాన్ని గీస్తారు. తర్వాత తెల్ల రంగు కొరకు బియ్యపు పిండి, నీరు, జిగురు కలిపిన ఉంచినటువంటి మిశ్రమాన్ని తయారు చేస్తారనమాట. బాగా నమలబడి ఎటు వంచితే అటు వంగేటువంటి వెదురు పుల్లలను కుంచెగా ఉపయోగిస్తారు. వీరు మనుషులు మరియు జంతువుల శరీరాల చిత్రాలను 2 త్రిభుజాల కొనలను కలపడం ద్వారా చూపిస్తూ ఉంటారు. మీరు చూసే ఉంటారు, త్రిభుజాకారంలో ఉంటుంది. ముఖం వచ్చేసి తర్వాత వచ్చేసి రౌండ్ షేప్లో ఉంటుంది. దాన్ని వచ్చేసి ఒక చిన్న మనిషి యొక్క రూపాన్ని ఒక పుల్ల మాదిరిగా పెట్టి దాన్ని చూపిస్తూ ఉంటారు అనమాట. నేడు ఈ వార్గీ చిత్రాలు వస్త్రాలపైన మనము వాడుకనే సంచులు, పెన్ స్టాండులు, ఫైళ్ళు, కుండీలు మొదలైనటువంటి అనేకమైనటువంటి వస్తు సామగ్రి పైన చిత్రీకరించబడి లభ్యమవుతూ ఉన్నాయి. ఎంతో అద్భుతమైనటువంటి వార్లీ జానపద చిత్రకళా సంపద నశించిపోకుండా మనమంతా ప్రోత్సహించి కాపాడుకోవాలి. సో వీరు కూడా వచ్చేసి ఏ విధంగా వారి యొక్క సాంప్రదాయాన్ని తర్వాత వచ్చేసి వాళ్ళ యొక్క చిత్రాలను ఇంకనూ ఉపయోగిస్తూ వాళ్ళ యొక్క జీవనాధారాన్ని పొందుతూ ఉన్నారనమాట. ఎవరు? ఈ యొక్క వార్లీ ప్రజలు వచ్చేసి. సో ఈ విధంగా అనేకమైనటువంటి చిత్రాలు వస్త్రాలపైన వచ్చేటువంటి వాటిని కారీగరి ఇవన్నీ వీటిని వచ్చేసి ప్రోత్సహిస్తే పిల్లలు వచ్చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రజలు వచ్చేసి ఆ యొక్క వర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఎంతో వరకు వాళ్ళు కాస్త కోసం ప్రోత్సహించి వాళ్ళని వచ్చేసి బాగా ఆ యొక్క సంపదను వచ్చేసి నశించిపోకుండా మనం కాపాడుకునేదానికి మనము తోడ్పడాలి, వారికి మనం తోడ్పడాలి.